బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటే బాడీ ప్రజెంట్లో ఉంది, ప్రస్తుతంలో ఉంది. మైండ్ ఆబ్సెంట్ అంటే మనస్సు లేదు. మనస్సు లేని చోట బాడీ ఉన్నా లేనట్టే. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీ లైఫ్లో కూడా ఇది జరిగే ఉంటుంది. అదేంటంటే మీరు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. అటెండెన్స్ 95% ఉంటుంది. బట్ ఎగ్జామ్లో మాత్రం 55-60% మాత్రమే వస్తుంది ఎగ్జామ్లో. అలాగే మీ స్నేహితులు కాలేజ్కి రారు, కానీ ఎగ్జామ్లో మాత్రం 95% స్కోర్ చేస్తారు, టాప్ ర్యాంకర్స్గా ఉంటారు. హౌ ఈజ్ పాసిబుల్? ఇది ఏ విధంగా సాధ్యమైంది? మనస్సు అంటే ఆలోచనలు. మీ ఆలోచనలు ఎక్కడ ఉంటే అక్కడ మీ మైండ్ ప్రజెంట్. అంటే మీ మైండ్ మీ ఆలోచనలు ఎక్కడుంటే అక్కడ ఉంది అని అర్థం. కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉంటారు, కానీ వాళ్ళ మనస్సు అంటే వాళ్ళ ఆలోచనలు కాలేజ్ బయట జరుగుతున్న సంఘటనలపైన ఉంటే మీరు మెంటల్గా అబ్సెంట్ అని అర్థం. అంటే మీ యొక్క ఆలోచనలు, మీ మనసు కాలేజ్ బయట జరుగుతున్న సంఘటనలు అంటే కాఫీ షాపు, టీ షాపు, రెస్టారెంట్, జ్యూస్ పాయింట్, సినిమా హాలు, ఇలా రకరకాల ఆలోచనలు మీ మైండ్లో ఉన్నాయంటే మీ బ్రెయిన్ అక్కడ ప్రజెంట్, మీ ఆలోచనలో ప్రజెంట్ అని అర్థం. కాలేజ్కి రాని వ్యక్తి మరియు క్లాస్ రూమ్లో ఉండి లెక్చరర్ చెప్పే లెసన్స్ వినకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉంటే ఇద్దరు సేమ్, ఎందుకంటే ఇద్దరికి ఏం తెలియదు కదా. ఒకవేళ కాలేజ్కి రాని వ్యక్తి యొక్క మనస్సు సబ్జెక్ట్ మీద ఉంటే అతను క్లాస్కి రాకపోయినా టాప్ స్కోర్ చేయగలడు, ఎందుకంటే అతని మైండ్ మరియు దృష్టి సబ్జెక్ట్ మీద ఉంది.